ప్రైజ్ ద లార్డ్. రండి సాగిలపడి నమస్కారము చేసేదము. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 7వ చరణంలో ఉన్నటువంటి మాట ఇది. దేవుని ఎదుట ఎందుకు సాష్టాంగపడాలి, దేవుని ఎదుట ఎందుకు నమస్కారం చేయాలి అని మనం ఆలోచన చేసినట్టయితే, దేవుడు మన ఎడల చూపినటువంటి కృపలకు, ఆయన మనకు చేసినటువంటి మేళ్లకు, ఆయన మనకి ఇచ్చినటువంటి నిత్య రక్షణకు మనము ఆయనకి ఏమిచ్చినా కూడా తక్కువనే. కాబట్టి ఆయన తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును మనకు ఇచ్చాడు. ఈ విషయాన్ని మనం మరవరాదు. కాబట్టి ఈ దినం పరిశుద్ధ ఆదివారం నాడు ఆయన సముఖంలోకి వచ్చి ఆయనకు నమస్కారం చేద్దామా, ఆయన స్తుతిద్దామా. బైబిల్లోంచి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు దేవుడి ఎదుట దేవుడిపైన ఆనుకునే వ్యక్తిగా, దేవుడిపైన ఆధారపడే వ్యక్తిగా ఉన్నాడు. అయితే యోసేపును దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడో ఆ విషయాన్ని మనం గ్రహించినట్టయితే, అందరూ అతనికి నమస్కారం చేసేటువంటి ఉన్నతమైన స్థితిలో యోసేపును దేవుడు ఉంచాడు. కాబట్టి ఆయనకు నమస్కారం